మరణం ముందు హెచ్చరికలు ఇస్తాడు. ఒక మాట చెప్తానండి, డెత్ విల్ నాట్ కమ్ సడన్. మీరు ఈ మాట చెప్తే చాలామంది ఫీల్ అవుతారు. అదేంటండి, మరణం ఆకస్మికంగా వస్తుంది కదా అంటారు. కాదు, దేవుడు నిన్ను పిలుచుకోక మునుపు నీకు అవకాశము వెంబడి అవకాశము ఇస్తాడు. బైబిల్ ఎన్నో ఉన్నాయి. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, మనం ఇంకా పశ్చాత్తాప పడలేదని తెలిసి ఆయన దయాహృదయ సంకల్పములో రాకడను ఆలస్యం చేస్తున్నాడు. మన పోకడను కూడా ఏం చేస్తున్నాడండి, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. దేవునితో మాట్లాడే విధానాలు విధాలుగా మాట్లాడుతూ ఉంటే, సిద్ధపాటు లేకుండా నువ్వు ఉంటున్నప్పుడు ఆకస్మికంగా సడన్గా చనిపోయినని సాకు ఎవరికి చెప్పడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే, బైబిల్ రాస్తుంది, అందరూ అంతటను మారు మనసు పొందవలనని దేవుని చిత్తమై ఉన్నది. అందుకు నీకు ఖచ్చితంగా అవకాశాల తర్వాత అవకాశాలని దేవుడు ఇస్తాడు. దైవజనులను పంపిస్తాడు, వాక్యమును వినేటట్టు చేస్తాడు. వద్దనుకున్నా దేవుని సత్య సువార్త నీ చెవులు తడుతుంది, నీ గుండెను రేపుతుంది. అయినా నువ్వు ముండికేసి ఇది నాకు అవసరం లేదని నువ్వు ఆలోచించేదానికి అవకాశాల తర్వాత అవకాశాలు దేవుడు మాటి మాటికి ఇస్తూనే వెళ్తాడు.